దేవతలు శత్రువులతో మిగుల బాధపడుచుండిరి. వారిట్లు స్తుతించుచుండగా దేవి శ్రీ విగ్రహము నుండి రెండవ రూపమునొకదానిని ప్రకటితము చేసెను. భగవతి పార్వతీ శరీరము నుండి జగదంబ సాకార రూపమున ప్రకటితురాలయ్యను. అప్పుడు సకల జగత్తు ఆ దేవిని కౌశికీ నామముతో పిలువసాగిరి. పార్వతీ శరీరము నుండి భగవతి కౌశికి వెలువడగా ఆమె శరీరము కృశించి రూపము నల్లబడెను. అందువలన ఆ దేవి కాళికా నామముతో ప్రసిద్ధురాలయ్యను. నల్లని వర్ణము గల ఆ దేవి మిగుల భయంకరముగా కనిపించుచుండెను. భక్తుల మనోరథములను తీర్చుటయే ఆమె యొక్క స్వాభావిక గుణము. ఆమె కాళరాత్రి అను పేరుతో ఖ్యాతి వహించెను. భగవతి జగదంబ యొక్క వేరొక మనోహర రూపము కూడా విద్యమానమై ఉండెను. సకల భూషణములతో ఆ శ్రీ విగ్రహము శోభలొలుకుచుండెను. లావణ్యాది సమస్త శుభలక్షణ సంపన్నమై ఉండెను. తదనంతరము భగవతి జగదంబ నవ్వుచూ దేవతలతో చెప్పసాగెను. ఇప్పుడు మీరు నిర్భయులై మీ మీ స్థానములకు వెళ్ళుడు. నేను శత్రువులను సంహరించెదను. మీ కార్యమును సమగ్రముగా పూర్తి చేయుటకు నేను సమరాంగణమున విహరించెదను. మీకు సౌఖ్యమును చేకూర్చుటకై శుంభనిశుంభాది దైత్యులను వధించెదను. ఇట్లు పలికి బలాభిమానముతో నిండి భగవతి కౌశికి సింహారూఢయ్యను శత్రువుల నగరము వైపునకు బయలుదేరెను. ఆ దేవి కాళికను కూడా తన వెంట రమ్మని ఆదేశించెను. కాళికతో కూడి భగవతి జగదంబ నగర సమీపమునకు చేరుకొనెను. గాలి బాగుగా వచ్చుచున్న చోట నిలిచెను. ఆ దేవి జగత్తును మోహింపచేయు సంగీతమును ఆలపింపసాగెను. ఆ సుమధుర గానమును విని పక్షులు మృగములు కూడా మోహితములయ్యెను. ఆకాశమునందున్న దేవతల మనస్సులు ఆనందముతో వికసించెను. శుంభునకు చండముండులను ఇరువురు సేవకులుండిరి. అప్పుడు ఆ ఇరువురు అనుచరులు స్వతంత్రముగా విహరించుచుండిరి. భగవతి జగదంబ దివ్యరూపధారిణి అయి గానము చేయుచుండుటను వారు చూసిరి. ఆ దేవి కాళికకు తన ఎదుట స్థానమునిచ్చి ఉండెను. దివ్యరూపియగు ఆ భగవతి జగదంబను చూసి చండముండులు మహదాశ్చర్యమునకు లోనేరి. రాజేంద్ర, వెంటనే వారు శుంభుని దగ్గరకు వెళ్ళిరి. అప్పుడు దానవరాజుగు శుంభుడు తన ఇంటి అందే ఉండెను. అతని వద్దకు వెళ్ళి చండముండులు తలవంచి అతనికి ప్రణమిల్లిరి. వెంటనే మధురమైన వాక్కులతో ఇట్లు పలికిరి. రాజా, కామదేవుని కూడా మోహింపచేయు సమర్థురాలగు ఒక సుందర స్త్రీ హిమాలయ పర్వతము నుండి వెలువడెను. సింహము ఆమెకు వాహనము. ఆమె సకల శుభ లక్షణములతో అలరారుచున్నది. అట్టి ఉత్తమ స్త్రీ దేవలోకమునందు కానీ గంధర్వలోకమునందు కానీ లభించుట దుర్లభము. జగత్తునందెచ్చటను అట్టి స్త్రీని చూడలేదు, వినలేదు. రాజా, ఆమె గానమును ఆస్వాదించి ప్రజలందరూ ముగ్ధులగుచున్నారు. మృగములు ఆ సుమధుర స్వరము చేత మోహితములై ఆమె చెంతనే ఉంటున్నవి. మహారాజా, ఆమె ఎవరి పుత్రిక? దేనిని ఆశించి ఇచ్చటకు వచ్చినది? ఈ విషయములు తెలుసుకొని ఆమెకు నేడు నీ వద్ద చోటు కల్పింపుడు. వాస్తవమునకు ఆ కామిని నీకు తగినది. ఆమె కళ్ళలో సౌభాగ్యము ఉట్టిపడుచుండెను. ఆమె విషయము తెలుసుకొని మీరు ఆ దేవిని ఇంటికి తీసుకురండు. దయచేసి మీ భార్యగా స్వీకరింపుడు. ఆమెతో సమానమైన సౌందర్యవతి అయిన ఇంకొక స్త్రీ జగత్తునందు లభించుట సంభవము కాదు. రాజా, దేవతల సకల రత్నములందును మీరు అధికారము కలిగి ఉన్నారు. మహారాజా, మరి ఎందుకు ఈమెను స్వీకరించుటకు ఉత్సాహము చూపుటలేదు? రాజా, మీరు ఐశ్వర్యముతో కూడిన ఇంద్రుని ఐరావతమును, గజరాజును, పారిజాత వృక్షమును, ఉచ్చైస్రవమున అశ్వమును మొదలగు వాణిని హస్తగతము చేసుకొంటిరి. రాజా, బ్రహ్మ యొక్క అద్భుత విమానము రత్నమయము. రాజహంసలతో గుర్తింపబడిన ధ్వజము దాని మీద అలరారుచున్నది. అట్టి దివ్య విమానమును మీరు బలవంతముగా మీ వశమనరించుకొంటిరి. పద్మమను పేరుగల నిధిని కుబేరుని నుండి లాగుకొనిరి. వరుణుని స్వచ్ఛమైన గొడుగును మీరు కైవసము చేసుకొంటిరి. రాజేంద్ర, నీ సోదరుడగు నిసింహుడు వరుణునితో తలపడెను. వరుణుడు ఓడిపోయాను. అప్పటి నుండి వరుణుని పాశము కూడా నిసింహుని దగ్గరే సుశోభితమై ఉన్నది. మహారాజా, మీ భయంతో సముద్రుడు ఎప్పుడునూ వాడిపోని కమలముల మాలను, వివిధములైన రత్నములను మీకు కానుకగా సమర్పించుకొను. మృత్యువు యొక్క శక్తి యమరాజు యొక్క మిగుల భయంకరమైన దండము మీద మీ అధికారము కలదు. వారిని పరాజితులను చేసి మీరు వాటిని చేజిక్కించుకొంటిరి. మీ పరాక్రమము ఎంతని వర్ణించగలను?
సముద్రము నుండి ప్రకటితమైన కామధేనువు ఇప్పుడు నీ ఇంటి ముందు శోభలుకుచున్నది. రాజా మేనక మొదలగు అప్సరలు మీ అధీనమున ఉండి మిమ్ములను సేవించుచున్నారు. ఇట్లు సకల శ్రేష్టరత్నములను బలవంతముగా మీరు మీ అధికారమునందుంచుకొనినారు. అట్టి ఎడల మనస్సును ముగ్ధమునరించు ఈ అనుపమ స్త్రీరత్నమును మీ వశమునందెందుకు చేసుకొనలేరు? భూపతి, మీ ఇంటి యందు గొప్ప గొప్ప రత్నములున్నవి. అవన్నీయూ ఒక సుందర స్త్రీ సహవాసము వలననే తమ యథార్థ రూపమును ప్రకటించుకొనగలవు. దానవరాజా, త్రిలోకములందెచట కూడా అట్టి సుందర స్త్రీ లభించదు. అందువలన మనోహరణీయగు ఈ స్త్రీని మీరు శీఘ్రముగా ఇక్కడకు తీసుకొని వచ్చి మీ భార్యగా చేసుకొనుడు. చండముండుల వాణి మిగుల మధురముగా ఉండెను. ఆ వాణి యొక్క ప్రతి అక్షరం నుండి తేనెలొలుకుచుండెను. దానిని విని శుంభుని మనస్సు ప్రసన్నతతో ఊగిపోవుచుండెను. అతడు తన దగ్గర కూర్చొని ఉన్న సుగ్రీవునితో ఇట్లు పలికెను. సుగ్రీవా, నీవు మిగుల బుద్ధిమంతుడవు. దూతగా వెళ్ళుము, ఈ కార్యమును సఫలము చేయుము. ఆ సుందరి ఇచ్చటకు వచ్చినట్లు ఆమెతో భాషింపుము. స్త్రీల విషయమున కార్యకుశలురగు దూతలు సమాధానములను 2 ఉపాయములను ప్రయోగించవలెనని శృంగార రసపారంగతులకు విద్వాంసులు నుడువుదురు. భేదనీతిని ప్రయోగించట వలన రసాభాసయను దోషము ఆసన్నమగును. దండనీతిని ప్రయోగించినచో దాని ఉనికికే ప్రమాదము వాటిల్లగలదు. కనుక వివేకవంతులు ఈ 2 ఉపాయములను దోషభూయిష్టములని వక్కాణించెదరు. దూత సామధానములని ప్రముఖులని నమ్మి ఈ 2 ఉపయోగించవలెను. వాకులతో నమ్రత మాధుర్యములు ఉట్టిపడుచుండవలెను. ఈ ఉపాయములను ప్రయోగించినచో ఏ కామిని వశము కాదు. శుంభుని మాటలు చెవులకింపైనవి, మాధుర్యముతో కూడినవి. వెంటనే సుగ్రీవుడు జగదంబ విరాజమానురాలై ఉన్న చోటికి ఎతించెను. అచ్చటకు వెళ్ళి అతడు తన ముఖకాంతులతో సౌందర్యమును ఒలకపోయు జగదంబను ఆసీనురాలై ఉండగా చూసెను. ప్రణామము చేసి మధురవాణితో ఇట్లు పలుకసాగెను. సుమధ్యమ, శుంభుడు మహాపరాక్రమశాలి, గొప్ప వీరుడు. అతని సర్వాంగములందు సౌందర్యము ఉట్టిపడుచుండును. దేవతలకతడు పరమశత్రువు. 3 లోకములందు సంపూర్ణ అధికారము కలిగి ఉన్నాడు. అతడు అందరినీ జయించి శోభిల్లుచున్నాడు. నీ రూప ప్రశంసను విని అతని మనస్సు నీ మీద లగ్నమయ్యెను. అందువలన నన్నతడు నీ వద్దకు పంపెను. తన్వంగి ఆ దేవేంద్రుని మాటలను దయచేసి ప్రేమతో వినుము. ఆ స్వామి వినమ్రుడై నీతో ఇట్లు పలుకమనెను. కాంతా, నేను సకల దేవతలను పరాజితులను చేసి తిని. నేను త్రిలోకములందు ఏకఛత్రాధిపతినగు రాజేంద్రుడను. ఇప్పుడు యజ్ఞములందు హవ్యపదార్థములు నాకే లభించుచున్నవి. నేను స్వర్గలోకమునందు సారభూతములకు సకల వస్తువులను చేజిక్కించుకొంటిని. అచ్చట ఇప్పుడొక రత్నమైనను మిగిలి ఉండలేదు. దేవతల దగ్గరున్న రత్నములన్నింటినీ నేనే హరించి తిని. భామిని, దేవతలు, దానవులు, మానవులు అందరూ నా వశవర్తులై నా వెనుక నడుచుచుందురు. నీ గుణములు చెవుల ద్వారా ప్రవేశించి నా హృదయమున చోటు చేసుకొన్నవి. తత్ఫలితముగా నేను నీ అధీనుడనై నీ సేవకుడనైతిని. సుందరి, నీవు ఆదేశించిన వాటినన్నింటినీ చేయుటకు నేను సంసిద్ధుడనై ఉన్నాను. నేను నీకు వసుడను, నీ అనుచరుడను, నీకు దాసుడనై ఉన్నాను. నెమలి రెక్కల వంటి నేత్రములతో శోభిల్లు సుందరి, నేను నీ అధీనుడనై ఉన్నాను. నీవు నన్ను పతిగా అంగీకరింపము. నీవు ముల్లోకములకు యజమానురాలవై సర్వోత్కృష్టమగు భోగములను అనుభవింపము. నేను జీవన పర్యంతము నీ ఆజ్ఞలను శిరసా వహించుచుందును. దేవతలు కానీ, దానవులు కానీ, మానవులు కానీ నన్నెవరునూ సంహరింపలేరు. వరానన నీవు ఎల్లకాలము సౌభాగ్యవతివై ఉందువు. నీవు నీ ఇష్టము వచ్చిన చోట నివసించి ఆనందములను అనుభవింపము. దేవి, ఇది మహారాజగు శుంభుని సందేశము. దీనిని గురించి ఆలోచించి నీకు సముచితమని తోచిన దాన్ని మధురవాక్యములతో తెలుపము. చెంచలలోచని, నేను నీ మాటలను ఉన్నదున్నట్లుగా శుంభునకు తెలిపెదను. శుంభుని దూతయగు సుగ్రీవుని మాటలను విని జగదంబ ముఖము చిరునవ్వుతో మిగుల సుందరమై ప్రవర్తిల్లెను. అప్పుడు దేవతల కార్యమును సిద్ధింపచేయు దేవి మధుర శబ్దములతో దూతతో ఇట్లు పలుకనారంభించెను. శ్రీదేవి ఇట్లు చెప్పెను. నిశుంభుని అత్యంత పరాక్రమవంతుడగు శుంభుని నేనెరుగుదును. రాజుగు శుంభుడు సకల దేవతలను జయించెను. అతని చేత శత్రువులందరూ సంహరింపబడిరి. అతడు సకలగుణ నిలయుడు. సమస్త సంపదలను అనుభవించుటకు అతనికి అవకాశము లభించినది. అతడు దానశీలుడు, మిగుల శూరుడు, వీరుడు, సుందరుడు.
కామధేను దేవునితో సమానమైన రూపము కలవాడు. అతనిలో 32 శుభలక్షణములు విద్యమానములై ఉండును. దేవతలు కానీ మానవులు కానీ అతనిని వధించలేరు. దీనినంతయును నేను వింటిని. ఆ దానవుని గురించి వినియే అతనిని చూచుటకు ఇచ్చటకు వచ్చి తిని. రత్నము తన శోభను పెంపొందించుకొనుటకు బంగారము వద్దకు వచ్చినట్లు నేనును నా భర్తను వరించుటకు హిమాలయము నుండి ఇచ్చటకు వచ్చి ఉన్నాను. సకల దేవతల మీద నా దృష్టిని ప్రసరించి తిని. మానధనులు భూమండల వాసులకు సకల మానవులను చూచితిని. సుందరులకు గంధర్వులను రాక్షసులను చూచితిని. అందరి హృదయములంతును శుంభుని ప్రభావము వ్యాపించి ఉన్నది. అతడు అందరకును కంటకుడై వణికించుచున్నాడు. ఎవరి శరీరములందును ప్రాణములున్నట్లు అనిపించటలేదు. శుంభుని గుణములను విని అతనిని చూచుటకు నేడు ఇచ్చటికి వచ్చి ఉన్నాను. మహాభాగ్యశాలి వగ దూత, నీవు వెళ్ళి మహాబలశాలియగు శుంభునితో నా మాటలను ఏకాంతమునందు తెలుపుము. ఎవరూ లేనప్పుడు మిగుల మధురమైన ఆ మాటలతో నా సందేశమును వినిపింపుము. రాజా, నీవు బలవంతులలో అత్యంత బలశాలివి. సౌందర్యవంతులలో సర్వోత్తమ సౌందర్యము కలవాడవు. దానగుణము కలవాడవు. గుణవంతుడవు, సూర్యుడవు, వీరుడవు, సకల విద్యలందు పారంగతుడవు, విజయుడవు, సమస్త దేవతలను జయించిన వాడవు, నేర్పరివి, తేజస్సంపన్నుడవు, ఉత్తమ కులమునందు జన్మించిన వాడవు, సకల రత్నములను అనుభవించువాడవు, పరమ స్వతంత్రుడవు, శక్తి సంపన్నుడవు. నీ ప్రభావమంతయును నాకు తెలియను. నేనెవరినో ఒకరిని భర్తగా స్వీకరించగోరుచున్నాను. నా వచనములు సత్యములు. కానీ రాక్షసేంద్ర, నా వివాహమునకు ఒక ఆటంకమున్నది. రాజా, పూర్వము బాలస్వభావముతో నేనొక ప్రతిజ్ఞను చేసి తిని. అప్పుడు సమాన వయస్కులు గల సఖియలతో ఏకాంతమున స్వేచ్ఛగా ఆడుకొనుచుంటిని. నాకు ఈ నా శారీరక బలము మీద మిగుల అభిమానముండెను. నాతో సమానమైన పరాక్రమవంతుడగు వీరుడెవరైనను నన్ను జయించినచో వాని బలాబలములను తెలుసుకొని నేను భర్తగా వరించదనని ప్రతిజ్ఞ చేసి తిని. ఈ మాటలను విని నా స్నేహితురాండ్రకు గొప్ప ఆశ్చర్యము కలిగెను. వారు చప్పట్లు కొట్టి నవ్వసాగిరి. ఈమె ఆకస్మికంగా ఇంత కఠినమైన నిర్ణయము తీసుకొన్నది, ఈ ప్రతిజ్ఞ మిగుల అద్భుతమైనది అని సఖియలు పలికిరి. అందువలన రాజేంద్ర, నీవు కూడా నా ఈ పరాక్రమమును తెలుసుకొని నా ఎదుట నిలువుము. నన్ను జయించి నీ కోర్కెను తీర్చుకొనుము. నీవు కానీ నీ సోదరుడు కానీ సమరభూమికి రండు. కానీ యుద్ధమునందు నన్ను ఓడించియే వివాహము చేసుకొనవలెను.